ఓకే, ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానము నిమిత్తమై మరి ప్రతి ఒక్కరు కూడా మరి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపవారం ప్రార్థన చేస్తాడు, మనం ఎక్కి పంచుదాం. మౌత్ తీసుకోయా, మౌత్లో కరెక్ట్గా ప్రార్థన చేయి. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభువా. నాయన ఉదయం కాలం మొదలుకొని ఇప్పటి వరకు ప్రభా సజీవులుగా ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృపేనయ్యా. ప్రభా నాయన ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా ఇక్కడ కూడి ప్రభా నిన్ను ఆరాధించుకునే శక్తిని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు నాయన. ప్రభా నాయన ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో ప్రభా తెలియని అయ్యమయ స్థితిలో ఉన్నాం ప్రభా. అయినా ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి మమ్మల్ని ఎంతో క్షేమంగా నిలబెట్టినందుకే స్తోత్రాలు నాయన. ప్రభా నాయన ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా నీ దైవజనుడి ద్వారా ఏ వాక్యం ప్రేరేపిస్తావో ఆ వాక్యంలో బలపడే శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ప్రభా ఆ వాక్యంలో బలపడే శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. ఆ వాక్యం ద్వారా ప్రభా ఎన్నో మహిమలు జరగాలి ప్రభా. మాలో ప్రభా ఎన్నో బలహీనతలు పోవాలి ప్రభా నాయన. నీకే స్తోత్రాలు నాయన. ప్రభా ఇది విలువైన సమయాన్ని ప్రభా నీ దైవజనుడికి అప్పు చెబుతుండగా ప్రభా నాయన ఏ వాక్యంలో ప్రభా మా కోసం ప్రేరేపించావు ఆ వాక్యంలో బలపడే శక్తి మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన ప్రభా నీ పాదాల చెంత చేర్చుకోమని మా రక్షకులను ప్రియకుమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఓకే, మంచిది ప్రియరా. మరి ప్రార్థన చేసినటువంటి కృపావరానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఓకే, అందరూ బాగున్నారా? ఓకే, దేవుడు మనల్ని దీవించునుగాక. ఇక మరి ఈ యూట్యూబ్ ఛానల్లో మరి చూస్తున్నటువంటి వారందరూ కూడా మన సంఘం తరపున మన హృదయపూర్వకమైన వందనాలు. ఓకే, మంచిది ప్రియరా. మరి ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథాలు చూడండి. యోబు రాసిన గ్రంథము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నించేద్దాం. చక్కగా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకరు తీసుకోండి, మౌత్ తీసుకొని చదువు. 8వ అధ్యాయం 5వ వచనము నుండి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. లేకపోతే 9 వచనాల వరకు చదివి చదువు. 8వ అధ్యాయం చదవాలి. 5వ వచనం నుంచి 9 వరకు. హల్లెలూయా, స్తోత్రం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5 వచనం ఉంటే 9 వచనం చదువుకుందాం. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుడు బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నివాస పట్టణమును వర్ధిల్లింపజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదును నువ్వు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలెనున్నవి. మునపటి తరుము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన వారిని దానిని బాగుగా చేసుకుందాము. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించి బలపరుచునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఓకే, మంచిదండి. మరి వాక్యాన్ని చదివినటువంటి కృపావరానికి నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. ఓకే, మంచిగా వాక్యాన్ని చదవండి, ఎందుకంటే అనేకులు వింటారు. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఏంటంటే అనేకులు చూస్తారు. ఈ చూసిన దాంట్లో వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు మనల్ని ప్రశ్నిస్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి చాలా జాగ్రత్తగా భక్తి జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ముందుకు కొనసాగుతాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రభువు భక్తుడు అంటాడు, పరిశుద్ధాత్మదేవుడు ఏమంటాడంటే, దేవుని విషయంలో అశ్రద్ధ గలవారు శాపగ్రస్తులు అంటారండి. ఆమేన్. ఏంటిదంట? శాపగ్రస్తులంట. దేని విషయంలో? దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి చేసేటప్పుడు ఎంత సిన్సియరిటీగా ఉంటే అంత గొప్ప ఆశీర్వాదాలు మనకు దక్కుతాయి. ఆమెన్.
అన్ని విషయాలలో మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలు కూడా చక్కగా ఒకసారి ఒక బ్రదర్ అన్నాడు, ఏమన్నారంటే, మీరు స్వస్థతలు చేస్తున్నారు కదా, హాస్టల్లో స్వస్థతలు చేస్తున్నారు, రండి స్వస్థతలు జరుగుతాయి, కాళ్ళు లేని కాళ్ళు ఇస్తారు, కళ్ళు లేని కళ్ళు, సూపు లేనుడికి చూపిస్తున్నారు, ఇంకా కడుపులో గెడ్లు కరిగిపోతున్నాయి, అన్నీ కరిగిపోతున్నాయి, మరి మీరు కళ్ళజోళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు అన్నాడు. సరే, ఇది ఒక ప్రశ్నే. ఆమేన్, హల్లెలూయా, అవునే కదా, ఇది కూడా ఒక ప్రశ్నే కదా. కానీ ప్రశ్నగానే మిగిలిపోయేటట్టు చేస్తున్నాం, అవును కదా. కానీ అలా ఉండకూడదు. కానీ ఆ ప్రశ్నకు కూడా ఒక సమాధానం ఉంది. ఏంటి ఆ సమాధానం అంటే చాలామంది దీన్ని చాలా కామెంటరీ చేస్తున్నారు. ఎందుకని అనంటే, స్వస్థలన్నీ మనమే చెబుతున్నాం, మరి మనమే దాన్ని మన ద్వారా మాత్రం నెరవేర్తల్లా, ప్రజలకు మాత్రం మనం చెబుతున్నాము. ఇప్పుడు నేను కూడా కళ్ళజోడు లేకపోతే నాకు బైబిల్ కనపడదు, అవును కదా, అనే కదా, నాకు కళ్ళజోడు లేకపోతే ఇది కనపడదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా ఒక రోజు నేను కళ్ళజోడు మర్చిపోయి వెళ్ళిపోయాను అనుకోండి, మరి నేను అక్కడ ఏం చేయాలి అని అంటే, నాకు మైండ్లో గుర్తున్న వాక్యాలని ఆ మెసేజ్ని అక్కడ చెప్పేస్తా, ఇంకంతే. ఎందుకంటే లేదు కదా, ఐదో తనం లేదు అదే కదా, కరెక్టే, బాగా గుర్తు చేశాడు తిమోతి గారు, బాగా గుర్తు చేశాడు. ఏంటిదంటే, పాస్టర్ గారు ఆదివారం రోజును మెసేజ్ చూసుకుంటూ ఆయన ఒక్కొక్క అధ్యాయం కాడ ఒక 7-8 అధ్యాయాలు చూసుకుని, ఒక అంశాన్ని చూసుకుని, ఆ అంశంలో ఒక 7-8 అధ్యాయాలు చూసుకుని, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పుల్ల పెట్టుకున్నాడంట. పుల్లలు పెట్టుకుని అక్కడ టేబుల్ మీద పెట్టేసి బైబుల్ స్నానానికి వెళ్ళాడు పాస్టర్ గారు. ఎందుకంటే టైం అయిపోతుంది కదా అని, టైం అయిపోతుందని చెప్పి గబగబా వెళ్ళిపోయి బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకుని వచ్చి బైబుల్ తీసుకుని ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నారు విశ్వాసులు. ఈయన వచ్చి బట్టలు వేసుకుని వచ్చి బైబుల్ తీసుకునే వరకు బైబుల్లో ఏమి లేవు. ఇంతలోకి మనవడు వచ్చి పుల్లలన్నీ లాగేశాడంటే, ఇంటి తాతయ్య బైబుల్లో పుల్లలు ఉన్నాయి అని చెప్పి లాగేశాడంట. లాగేసే వరకు ఇక ఏముంది, అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏం చేశాడు, అరే ఏంటి పుల్లలు లేవింది అని కాగేశాడు. పాస్టర్ గారు, ఏంది పుల్లలు లేవు? ఏమో నాకు పుల్లలు ఏంటండి అంటే, బైబుల్ నేను గుర్తులుగా పెట్టుకున్నాను, అవి పీకేశారు ఎప్పుడు అన్నాడంట. ఇంకేం చేస్తాడు, ఇక గబగబా వెళ్ళి ఏం చేస్తాడంటే, ఇదిగో ప్రభు త్వరగా వచ్చుతున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి ఆ పులిపేటాన్ని బాతున్నాడంట. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి ఈ పులిపేటాన్ని బాతుంటే ఇది కాస్త ఇరిగి ముందుకు పడ్డాడు. ముందుకు పడిపోయే వారికి ఆ ముందున్న మీద వెళ్ళిపోయి పడ్డవారికి ఎదురు 2 పళ్ళు ఊడిపోయినాయి అంట. అమ్మ సారీ పులిపేట విరిగిపోయి ముందు పడిపోయానమ్మా. అయ్యా నీది తప్పేమీ లేదు, తప్పు నీది కదయ్యా, ఇందాక నుంచి చెబుతున్నావు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నావేగా అంటున్నావు, కానీ నేను అజ్ఞానురాలు అయిపోయానయ్యా. నీ మాట నేను ఫస్ట్లోనే పక్కకు సర్దుకోకపోతే ఆ బాధ నాకు ఈరోజు ఈ బాధ నాకు ఉండేది కాదు, నేను వినలేదయ్యా, అందుకే నాకు ఇది జరగాలి ఇట్టగా అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక, ఆమేన్. చూసారండి, అంటే కొన్ని సందర్భాలలో జరిగే సన్నివేశాలు ఇవన్నీ కూడా, అవును కదా. అంటే మనం సేవకుడు కూడా ఒక్కొక్కసారి అజ్ఞానంగా వ్యవహరిస్తూ ఉంటాం, అవును కదా. సేవకుడు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సేవకుడు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటాడో విశ్వాసులు కూడా పర్ఫెక్ట్గా ఉండగలుగుతారు, ఆమేన్. అందుకని ఒకసారి ఒక బ్రదర్ అన్నాడు, కళ్ళజోడు గురించి కూడా అన్నాడు. మీరు ఎందుకు కళ్ళజోడు అంటే, సతీష్ కుమార్ గారిని అన్నాడు అన్నమాట. ఆయన ఎందుకు, అదే బెల్లంపల్లి ఆయన ఎవరినో అన్నాడు ఆయన అన్నాడు అనేవరకు అది ఆయనకు ఒక్కడికే కాదు, నాకు అందరికి కూడా ఈ మాట వర్తిస్తుంది, ఆమేన్. కానీ ఏదేమైనా ఆ మాటకి నేను ఒక్క మాట రిప్లై ఇవ్వగలుగుతా, సమాధానం ఇవ్వగలుగుతా. ఏంటిదంటే, అపోస్తులలో ప్రభు ఏర్పాటు చేసుకున్న అపోస్తులలో
కదా, ఆయనే పేరు పెట్టేశాడు. యేసుప్రభు వారే పేరు పెట్టాడు వారికి అపోస్తులు అని. అపోస్తుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఏర్పరచబడ్డారు. ఎన్నో అద్భుతాలు చేశాడు. అవును కదా, ఎన్నో అద్భుతాలు చేశాడు. కుంటోళ్ళకి కాళ్ళు వచ్చినాయి కదా, కుష్ఠ రోగులను బాగు చేశాడు, సూపులైన వాళ్ళకి సూపునిచ్చాడు, ఎండిపోయిన నేలలో నుండి జీవ జలాలను రప్పించగలిగాడు. ఎవరు? పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు ఎన్నో అద్భుతాలు చేశాడు. దురాత్మలు ఆయన వెళుతుంటేనే కేకలు పెట్టినాయి. అవును కదా, సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ స్వార్థను ప్రకటించడానికి వచ్చిన దైవజనులు వీరు అని దెయ్యాలు కూడా కేకలు పెట్టి చెప్పినాయి. అలాంటి అపోస్తులైన పౌలు గారికి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఆమేన్. మరి ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయిగా. మరి ఆయనకి ఎందుకు ఉంది వ్యాధి? అది దేవుని నిర్ణయము. ఆ వ్యాధి ఉందని చెప్పి పౌలు గారు ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నాలో వ్యాధి ఉందని చెప్పి అనేకులు బాధపడుతున్నారు, నాకు ఈ వ్యాధి ఉండకూడదు కదా, నాలో ఈ వ్యాధిని తీసే ప్రభా, ఇంకా అనేకులు వస్తారు కదా అని చెప్పి ప్రార్థన చేశాడు ప్రభు వారికి. పౌలు గారు ప్రార్థన దేవుడు విని ఏమన్నా తెలుస్తా, నా కృప నీకు చాలును అన్నాడు. ఆమేన్. నువ్వు అలా ఉండి ఇంకా ఇది తీసివేయటానికి కుదరదు, ఇది ఇలా ఉండాల్సిందే అని చెప్పాడు ప్రభు. అందుకని విశ్వాసుల జీవితాలు ఎలాన్నా ఉన్నాయి, కానీ సేవకుల కుటుంబాలలో సేవకుడు కానీ సేవకురాలకు కానీ వారి బిడ్డలకు కానీ ఏదో ఒక బలహీనత అనేది కదా అవి సహజంగా వస్తాయి. ఎందుకంటే మనుషులం కదా, మనుషులు కనుక మన ద్వారా అద్భుతాలు జరిగినా మనలో మట్టికి వ్యాధులన్నీ ఉంటాయి. ఎందుకంటే అది ఒక ముళ్ళు, అది మనకు ఒక అనుభవం ఉండాలి. అవును కదా, అది లేకపోతే మనం మాట వినం. అందుకని దేవుడు ప్రతి ఒక్క సేవకుడికి ముళ్ళు అనేది ఉంటుంది. ఆయనలో లేకపోయినా ఆయనకు సంబంధించిన వారి కుటుంబంలో ఎవరికొకరికి ఉంటుంది ఆ ముళ్ళు అనేది. అది ఉంటేనే అణుక్కువగలిగి దేవునికి లోబడతాడు, సంఘం ఎడల శ్రద్ధ కలిగి ఉంటాడు. ఆమేన్. కరెక్టే కదా, దేవునికి మహిమ కలుగునగాక. అందుకని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలో ఏమన్నది తెలుసు కదా, చూడండి చక్కని మాట. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటున్నాడు, చూడండి ఏమన్నారు తెలుసు కదా, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అన్నాడండి. ఆమేన్. అంటే మనం ఎలా ఉంటే దేవుడు మన ఎడల శ్రద్ధ నిలుపుతాడంట చెప్పాలి. ఎలా ఉండాలంట? పవిత్రుడవై అన్నాడు కదా, మొదటిది. రెండవది ఏంటిది? యథార్థవంతుడవైన ఎడల అన్నాడు. పవిత్రత ఉండాలి, యథార్థత ఉండాలి. ఈ రెండు మనలో ప్రాముఖ్యముగా ఉండాలి. అంటే ఆయనకి కావాల్సింది పవిత్రుడవై ఉండాలన్నాడు. అంటే పరిశుద్ధత. అవును కదా, పరిశుద్ధత ఉండాలి, యథార్థం కలిగి ఉండాలి. ఇవి మనలో లేకపోతే సర్వశక్తుడగు దేవుని మనం వెతకగలుగుతామా? వెతకలేం. ఎందుకని? ఆయన నీవు శ్రద్ధగా దేవుని వెతికిన ఎడల, అంటే మనము శ్రద్ధగా దేవుని వెతకాలంటే మనలో ఏముండాలి? ఇప్పుడు మన ఇంటిలో ఏదో ఒక బంగారు పనుడు పోయింది, అవును కదా, మనము బీరువాలోంచి తీసి పట్టుకొస్తున్న వరకు ఈలోపు మన చేతిలోంచి దారి కింద పడిపోయింది, కనిపించకపోయేందుకు ఇప్పుడు మనం ఏం చేయాలి దాన్ని ఇప్పుడు కదా? ఎందుకంటే ఇది ఇక్కడ పడిపోయింది కనుక కనిపించాల. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? వెతకాలి. ఎలా వెతకాలి? దాన్ని శ్రద్ధ ఉండాలి, భయం ఉండాలి, శ్రద్ధ ఉండాలి కదా. భయముతోనే శ్రద్ధ వస్తుంది, అంతే కదా. శ్రద్ధ లేకుండా భయం ఉండదు, భయం లేకుండా శ్రద్ధ ఉండదు. ఎందుకని? అది విలువైనది కదా. అది విలువైనది కనుక భార్య ఏమని అంటదేమో, అంత గుడ్డోళ్ళలాగా చేస్తున్నా అంటది, అవును కదా. కించిపరిచే మాటలు మాట్లాడుతుంది. లేకపోతే భర్త కూడా భార్య తెచ్చేటప్పుడు పోయినప్పుడు భర్త కూడా అవసరమైతే 2 దెబ్బలు కొడతానికి కూడా అవకాశం ఉంటుంది. అది విలువైన పని. ఒకటి ఎట్ట పోగొట్టావు
అని అనడానికి. అవును కదా. అయితే ఇప్పుడు ఏముండాలి? ఇప్పుడు ఆ పనిముడు దొరకాలి అంటే శ్రద్ధ వహించాలి కదా. భయముతోనూ శ్రద్ధ కలిగి వెతికితే అది దొరుకుతుంది. ఆమేన్. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అంటున్నమాట చూడండి, నీవు జాగ్రత్తగా ఎవరిని వెతకాలి? ఇప్పుడు మనం యేసయ్యని వెతకాలి, అంటే దేవుని వెతకాలి. అంటే ఇప్పుడు మనం దేవుని వెతకాలి అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా వెతకాలి, అంతే కదా. ఇప్పుడు జాగ్రత్తగా వెతికేటప్పుడు మనలో ఏముండాలి? ఏముండాలంట? పవిత్రుడువై అన్నాడు. ఏముండాలి? పవిత్రత ఉండాలి. రెండవది యథార్థత మనలో ఉండాలి. పవిత్రత ఉండాలి, యథార్థత ఉండాలి. ఈ రెండు ఉంటేనే, అవును కదా, ఈ రెండు ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మొదట మన హృదయం ఏం చేయాలి? విరిగి నలిగినదై ఉండాలి. అవును కదా. మన హృదయము విరిగి నలిగినదై ఉంటేనే ఏమవుతుంది? అప్పుడు చెప్పాలి ఏమవుతుందని. అప్పుడు శ్రద్ధ వస్తుంది, అంతే కదా. ఆ శ్రద్ధతో మనం వెతికితే అప్పుడైనా దొరుకుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా అన్నారు చూడండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. అంతే. ఎవరు శ్రద్ధ నిలుపుతాడంట మన యందు? ఆయన నీ యందు అన్నాడు కదా. ఆయన నీ యందు అంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాం? శ్రద్ధగా ఆయన వెతుకుతున్నాం. శ్రద్ధగా వెతుకుతున్నప్పుడు మన కష్టాన్ని, మన ప్రయాసను ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అవును కదా. ఆయన చూస్తున్నాడు. చూసి మన యందు ఏం చేస్తాడ? శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడు చూడండి. అక్కడ ఇంకొక మాట కూడా అంటున్నాడు చూడండి. ఏమన్నాడు తెలుసా? నీ నీతిని బట్టి నీ నీతికి తగినట్లుగా అన్నాడండి. ఏం చేస్తాడంట? అంటే మన యందు ఏం నిలుపుతున్నాడంట? మన యందు శ్రద్ధ నిలిపి, మన యందు శ్రద్ధ నిలపాలంటే ఇప్పుడు మనలో ఏముండాలి? నీతి అన్నాడు. అంటే నీ నీతికి అన్నాడు కదా. నీ నీతికి తగినట్లుగా అంటే మన నీతికి తగినట్లుగా ఏం చేస్తాడు? నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్ చెప్పండి. నీ నివాస స్థలమును, ఏంటిది నివాస స్థలం అంటే? మనం ఉన్నటువంటి ఇల్లు. అవును కదా. మనం ఉన్న ఇల్లు అది మన నివాసము. దాన్ని ఏం చేస్తాడంటే వర్ధిలింపజేస్తాడు. అవును కదా. వర్ధిలింపజేస్తాడు. ఏ రీతిగా వర్ధిలింపజేస్తాడు? మనకి ఏదైతే అవసరమైనదో, అర్థమవుతుందా? మనకి ఏదైతే అవసరమైనదో దానిని మనకు సమృద్ధిగా ఇవ్వగలుగుతాడు. అయితే మరి ఇంకొకటి, మన నివాస స్థలము అది వర్ధిల్లాలి అంటే మన నీతి ఒక్కటే మనలోనే కాదు ఉండేది. అవును కదా. మనలో ఉంటేనే కాదు, మన ఇంటిలో కూడా ఏముండాలి? ఆయన బలిపీఠము ఉండాలి. మన ఇల్లు కూడా యోగ్యమైనది ఉండాలి. అందుకనే కదా హబక్కు గ్రంథంలో అంటాడు కదా, నీ గోడలోని రాళ్ళు ఏమంటాడు? నీ గోడలోని రాళ్ళు మొరబెడుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరములు ఇచ్చుచున్నవి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులనా గమనించాలి. అంటే మన ఇంటి గోడలోని ఉన్న రాళ్ళట ఏం చేస్తున్నాయి? మొరబెడుతున్నాయి అన్నాడు. ఎందుకు మొరబెడుతున్నాయి అంటే ఆ ఇంటిలో ఉన్న వారు చేసే భక్తి లోపం ఉంది. ఎక్కడుందంట? వారు చేసిన భక్తి లోపల ఏముంది? లోపం ఉంది. ఆ లోపమును ఈ రాళ్ళు ఏం చేస్తున్నాయంట? దేవునికి సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి. ప్రభువా, వీరి ఇంటిలో చేసే ప్రార్థన పైకి మాత్రమే, సమాజంలో చాలా నమ్మకంగా ఉంటున్నారు, కానీ వీరు లోపల ఉందే, వీరు అసభ్యకరమైన వ్యక్తులుగా ఉన్నారు, మోసకరమైన వ్యక్తులుగా ఉన్నారు, అబద్ధికులుగా ఉన్నారు, తిట్టుబోతులుగా ఉన్నారు, పనికి రాని వారు ప్రభు వీరు అని చెప్పి గోడలోని రాళ్ళంట సాక్ష్యం చెబుతున్నాయి మన మీద. దేవునికి మహిమ కలుగునుగాక. అంటున్నారు చూడండి ఇక్కడ, నీ నీతికి తగ్గినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిలింప చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందిదవు. ఆమె చెప్పండి.
అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉంది కదా, మొదట కొద్దిగానే కదా, కొద్దిగా ఉంది. ఆ కొద్దిలో ఉన్నప్పుడే కదా మన కష్టాలు బాధలు, అంతే కదా, కొద్దిలో ఉన్నాం. ఆ కొద్దిలో ఉన్నప్పుడే మనం సర్దుబాటు లేదు. మనకి సర్దుబాటు లేనప్పుడు మనమేం చాలా ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం. అయితే ఇప్పుడు దేవుని సహకారం మనం కోరాం. దేవుని సహకారము కోరి ఆయన మనం వెతుకుతూ ఉన్నాం. వెతుకుతూ ఉంటే పవిత్రత కలిగి, తర్వాత యథార్థత కలిగి మనం దేవుని వెతుకుతున్నాం. వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన మన యందు ఏమి నిలిపాడంట? ఆయన మన యందు ఏమి నిలిపాడంట? అక్కడేమన్నాడు? శ్రద్ధ నిలిపాడు అన్నాడు. ఇంకో ఏమన్నాడు? అక్కడ శ్రద్ధ నిలిపి అన్నాడు. అవును కదా, ఏమి నిలిపాడంట? శ్రద్ధ నిలిపి అన్నాడు. అంటే ఎందుకు నిలిపాడు ఆయన మన యందు శ్రద్ధ? అంటే జాగ్రత్తగా కదా, జాగ్రత్తగా మనం వెతుకుతున్నాము. ఆ జాగ్రత్తలో ఏముంది? జాగ్రత్తలో ఏముంది? పవిత్రత ఉంది, యథార్థత ఉంది. ఇవి ఆయన చూశాడు. నీతి ఉంది కదా. అప్పుడు వాటిని చూసి మన నీతిని బట్టి మన నివాస స్థలమనంట ఆయన వర్ధలింపజేశాడు. వర్ధలింపజేసినాక అన్నాడు, ఏమన్నాడు? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అంతే, దర్శనమిచ్చేశాడు. ఆమేన్. అవును కదా, దర్శనమిచ్చాడు నీకు దేవుడు. వాగ్దానం ఎత్తి మాట్లాడాడు దేవుడు. మాట్లాడేమని సార్, నీవు మహాభివృద్ధి పొందుతావు. మొదట కొంచెముగానే ఉన్నావు. ఆ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఆ కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కనుక ఆ నమ్మకాన్ని బట్టి ఇదిగో నీ యందు నేను శ్రద్ధ నిలుపుతున్నాను. నేను శ్రద్ధ కలిగి ఉన్నాను. ఎందుకో తెలుసా? నేను ఎందుకు శ్రద్ధ నిలుపుతున్నాను తెలుసా? నీ యందు నువ్వు నా యందు భయమును భక్తి కలిగి ఉన్నావు. నన్ను వెతికావు. పవిత్రత కలిగి ఉన్నావు. అపవిత్రతను అంతా విడిచిపెట్టేశావు. అనీతిని విడిచిపెట్టేశావు. నీలో ఉన్న అపవిత్రత అంతా కూడా విడిచిపెట్టేసి పవిత్రత కలిగి ఇదిగో నా దగ్గర క్షమాపణ పొందుకున్నావు. అందుకే ఈ రోజున నీ యందు నేను శ్రద్ధ నిలిపి ఇదిగో నువ్వు కొంచెంలో ఉన్నావని చెప్పి నేను శ్రద్ధ నిలిపి ఏం చేశాను తెలుసా? నిన్ను మహాభివృద్ధి కలిగిస్తున్నా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ప్రభు బిడ్డలారా గమనించాలి. అందుకే నీకు ఒక మాట కూడా అంటాడు కదా, చూద్దామా? ఇంకొక మాట చూద్దామా? చూడండి ఒకసారి. 42వ అధ్యాయం 10, 42 యోబు గ్రంథం 42:10, 42:10 చూడండి. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, ఓకే సారీ చదవయ్య. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యోబు మీద ఏం నిలిపాడు దేవుడు? చెప్పాలి. యోబు మీద ఏమి నిలిపాడు? అతని యందు శ్రద్ధ నిలిపాను అన్నాడు. ఆమేన్. ఎవరి యందు శ్రద్ధ నిలిపాడంట? యోబు యందు శ్రద్ధ నిలిపాడు. యోబు యందు శ్రద్ధ నిలపడానికి యోబు ఏం చేశాడు అంటే, యోబు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేశాడు? అది మనకు ప్రాముఖ్యమైనది. అవును కదా. యోబు మీద దేవుడు శ్రద్ధ నిలిపాడంటే యోబు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేశాడు, ఇది ప్రాముఖ్యమైన విషయం. అవును కదా. మనం ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అంటే యోబు ఏ స్థితిలో ఉండి వెతికాడు? దిగంబరత్వం. అంటే దిగంబరత్వం కలిగి ఉన్నాడంటే కారణం ఏంటి? ఆయన దిగంబడిప్పాడు, గోను పట్ట కట్టుకున్నాడు. అవును కదా. ఆ గోను పట్ట కట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఆయన ఒంటి మీద పుండ్లు వచ్చేసినవి కదా. అరికాలు నడినెత్తి వరకు మొత్తం శరీరం అంతా కూడా క్షీణించుకుపోయింది కదా, కురుపులతో నింపబడిపోయింది. అది ఆయన అలా క్షీణించుకుపోయిన స్థితిలోనికి, అంత హీన స్థితిలోకి రావటానికి గల కారణం ఏంటి? ఆయన పాపం చేశాడా? పేకాటాడి ఆస్తులు పోగొట్టుకున్నాడా? తాగి ఏమన్నా అల్లరి చిల్లరగా తిరిగాడా? ఆయన చెబుతున్నా ఆయన ఏమన్నా చిల్లర వేసేలా ఏమన్నా వేశాడా? లేదే.
మరి ఎందుకని అంత సమస్తమును కోల్పోయాడు? కారణం ఏంటి? ఆయన పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు గనుక కదా, యథార్థంగా ఉన్నాడు గనుక, నీతిని కలిగి ఉన్నాడు గనుక, దేవుని శ్రద్ధగా వెతుకుతున్నాడు గనుక, దేవుడు ఆయన పక్షాన శ్రద్ధ నిలుపుతున్నాడు గనుక కదా, అందుకని ఆయన ఏమైపోయాడు? ఆయన ఏమయ్యాడంట? బలహీనుడు అయ్యాడా? బలహీనుడుగా అలా బలవంతుడిగానే ఉన్నాడు. శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మ మాత్రం సిద్ధమే. శరీరం ఎందుకనే ఇది క్షీణించుకుపోద్ది, ఇది మట్టి అయి ఉంది కనుక, మంటి నుండి తీయబడిన శరీరం కనుక ఇది బలహీనమైనదే. కానీ ఆత్మ మాత్రం ఇది భూమి మీద నుంచి కానీ ఏ దిక్కుల నుంచి వచ్చింది కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఆయన దగ్గర నుంచి. మనల్ని ఎవరైతే నిర్మించారో, మనల్ని ఎవరైతే కదా, ఎవరి చేతులైతే మనల్ని తాకి మనల్ని నిర్మించినవో ఆయన పోలికలు, ఆయన మన ఆత్మను మనలో ఉంచాడు కదా. ఆ ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దాన్ని అనుగ్రహించిన వాని యొద్దకు ఆత్మ వెళ్ళిపోవాలి. అవును కదా. అందుకని ఈ శరీరం క్షీణించుకుపోయింది. ఆత్మ మాత్రం ఏం చేస్తుందంటే ధ్యానిస్తుంది, ఆయన వెతుకుతూ ఉంది. ఎంత నష్టపోయినా సరే, అంటే అపవాది ఆయన ఏం చేసిందంట? శోధించడం ప్రారంభించింది. అవును కదా. ప్రభువారు అపవాది దగ్గర ఏబు గారిని పొగిడాడు, నా భక్తుడు, నా భక్తుడు, నా భక్తుడు అని. అవును కదా. నా భక్తు. ఇప్పుడు మనం ఎక్కడికెందుకు, ఇప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో మన బిడ్డలను మనం పొగుడుతూ ఉంటే కదా, మన బిడ్డలను పదే పదే మనం పొగుడుకుంటూ ఉన్నామనుకోండి, మన బిడ్డలను పొగిడేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ మన బిడ్డలను పొగుడుతూ ఉంటాం కదా. పొగిడేటప్పుడు మన బిడ్డలను కానీ, భార్యను కానీ, లేక భర్తను కానీ పొగుడుతూ ఉంటే అనేకులు గిట్టని వారు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తారు? బురద దళతం ఎట్టగో తెలుసా? మన బిడ్డలు మంచిగా, నా బిడ్డలు నెంబర్ 1 అని మీసం మేలేస్తారు కదా. మీసం మేలేసే వాళ్ళని ఏం చేస్తారు తెలుసా? ఒరే వీడు పద్దాక మన బిడ్డలు ఇలా ఉన్నారని చెప్పి వీడేం చేస్తాడు? వీడి బిడ్డలమే కదా, మన బిడ్డలను కించపరుస్తున్నాడు, వీళ్ళని ఏదో ఒక రీతిగా ఏం చేయాలి? నేను ఏం చేయాలి? వీళ్ళని కూడా మన మార్గానికి రావాలరా వీళ్ళు, ఇది ఛాలెంజ్ అనుకుంటాడు కదా. వాడు మనసుకు వాడే ఛాలెంజ్ చేసుకుంటాడు. అప్పుడు ఇక్కడ మన బిడ్డలతో ఏం చేస్తాడు? స్నేహాన్ని కల్పించుకుంటాడు. వారి వయసులో చిన్నవాడైనా సరే, వాడు వయసులో పెద్దవాడైనా సరే ఏం చేస్తాడు? స్నేహభావాన్ని కల్పించుకుంటాడు. కల్పించుకుని మెల్లిగా ఏదో ఒకటి ముందు ప్రస్తుతానికి తినడానికి తినుబండారాలతో మెల్లిగా అలవాటు చేసుకుంటాడు. అట్టాడు బయటి ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటాడు. అవును కదా. తీసుకువెళ్ళి కాసేపు కూర్చోబెట్టుకుని ఏదో ఒకటి ఫోన్లో, మొబైల్లో చక్కగా కదా చిన్న చిన్న షార్ట్ వీడియోలు చూపిస్తూ ఉంటాడు. షార్ట్ వీడియోలు చూపించిన అంటే పూర్తి వీడియోలు చూపిస్తే చూడరు కదా. చిన్న చిన్న షార్ట్ వీడియోలు చూపించి వారిని మన వైపుకి ఎలా మళ్ళించుకోవాలి ఎన్ని ఆలోచన చేసి చూపిస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారు? తెలియనటువంటి అమాయకత్వం కలిగి ఉన్నవారు కదా. అప్పుడు వాటికి అలవాటు పడిపోతారు. చిన్న వాటికి అలవాటు పడ్డాడంటే పెద్ద వాటికి ఏదో ఒక రీతికి వెళ్ళిపోయినప్పుడు ఇక వీడేమవుతుంది? చెడు అలవాట్లు వచ్చేస్తాయి. ఎక్కినప్పుడు ఆ కుటుంబంలో సంతోషముతో, సమాధానంతో, ఆనందంతో ఉన్న కుటుంబంలోకి ఏమొస్తుంది? అపవాది జ్వరబడిపోతుంది. అవును కదా. అపవాది జ్వరబడిపోతుంది. అంటే ఇప్పుడు ఈ మాట దేనికి చెప్పినట్టు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అపవాది అక్కడికి వెళ్ళి నుంచుంటే అదే అన్నాడు. అవును కదా. నా కుమారుడు ఎవరంట? నా కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? నీతిమంతుడు, యథార్థవంతుడు కదా, అతను వంటి వాడు ఎవడునో లేడు అని అపవాది దగ్గర పొగిడే వారికి ఈయన పొగిడినైనా బాగానే పొగిడేశాడు కదా, ధైర్యంగా చక్కగా కదా పొగిడాడు. కానీ దానికేంటో తెలుసా? కడుపు మంట వచ్చేసింది, రగిలిపోతుంది కదా. ఈయన పొగుడుతుంటే ఈయన గారు దానికేంటి మంట మండిపోతుంది కదా, మండుతూ ఉంటే అప్పుడు ఇక అంది, నువ్వు ఏబు చుట్టూ వేసిన కంచెను తీసివేయి, అప్పుడు నేను నీ మొక్క మీద ఏం చేస్తాను తెలుసా? ఆయనతో నీ ఉమ్ము వేపిస్తాను నీ మొక్క మీద అంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమంటుందంటే, నువ్వు వేసిన తనకు యావదాస్తికి తనకు కావలసిన ప్రాపర్టీ అంతటికి ఏం చేసావు తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మని కంచెని వేసావు కదా. ఇంకా అలాంటప్పుడు మరి ధనవంతుడు కాక పేదవాడు అవుతాడా? ఏమని? ధనవంతుడు కాక పేదవాడు అవుతాడా? కాడు కదా. ఇప్పుడు నా మాట ప్రకారం నువ్వు తీయి, ఏం చెప్పిస్తాను? నా ప్రభావం అంటే ఏంటో, నా ప్రతాపం అంటే ఏంటో నేను చూపిస్తా అని అంది. అనేప్పటికీ ప్రభు వారు ఏమన్నాడు సార్? పో అన్నాడు అంతే. కానీ ఏబును మాత్రం అంటుకోవడానికి వీలు లేదు.